టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం. ఈడొచ్చేసి వాటర్ అన్నీ వస్తావు ఇప్పుడు సరే మొత్తం వచ్చేసి అరే ఇవి సిటీకి పోదాం ఇలా సిటీకి పోయి తీసుకుంటాం. ఈడ తీస్తే మనం ఆరిపోతున్నాం వీటికి. ఈ మొక్కతే కాకుండా అందరు తాగాలి. అదే అంటున్నా, తాగితే పరిగడుపున ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఆరోగ్య సమస్య రాదని నేను అంటా. అవును, యాక్చువల్లీ నేను కామెంట్స్ మొత్తం శిరీష నెక్ పైన ఉన్నాయి. సో నెక్ అంతా రైట్. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఆ చైన్ లేక కూడా బ్లాక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక చైన్ తీసుకుందాం శేఖర్. ఓకే డన్. ఓకే డన్. రైట్ డన్ డన్. ఓకే డన్. ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి, ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి. ఎప్పుడు నేర్చుకుంటే ఈ పాట? ఈ పాట నువ్వు మొన్ననే వస్తాయేమో అనుకున్నా. నేను వచ్చేటప్పుడు మొన్న కార్లో పెట్టుకుని వచ్చిన మస్తు అంటే మస్తు అనిపించింది. అనుకోలే గానీ నువ్వు ఎప్పుడు వస్తావా నీకోసం ఎదురు చూసి ఆ పాట ఎప్పుడు వినిపించాలా అనుకున్నా. ఇప్పుడు వినిపించినా పొద్దంతా అదే పాట పెట్టుకుంటున్నా. ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగకు మూట గట్టి. యాక్చువల్లీ ఇంటికాడ ఉన్నప్పుడే వింటున్నా, మళ్ళీ బయటకు పోయినట్టే చూస్తున్నా ఒక పరిస్థితి ఎట్లయితుందో. పొద్దున పోతున్నా అంటే సాయంత్రం ఎప్పుడో వస్తున్నా. అందరు బోర్ కొడుతున్నట్టు, అన్నా నువ్వు ఇంట్లో వీడియోలు చేయన్నా, బయట చూస్తే నాకేం అవసరం అన్నా అంటూ. సో ఈ రోజు నుంచి చలో రచ్చ రచ్చ రచ్చరంబోలా రచ్చరంబోలా. ఫ్యామిలీలో అందరు ఉండాలా, అందరు ఉంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది, మస్తు ఎనర్జీ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు చిన్న అంటే చిన్న జస్ట్ ఇట్లా గజ్జలు వచ్చేసుడే. దాని తర్వాత మీతో వ్లాగ్ ఎట్లుంటుంది తెలుసా? అప్పట్లో మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసి ఒక్కటే జస్ట్ ఇట్లా కొట్టేసిరా అయిపోయిందా? టీవీలో చూస్తుర్రా మరి ఎట్లా చేద్దాం? ఏం కాదు, ఫోన్లో ఉంటుందా, ఫోన్లో కూడా తీసుకో లైక్ కూడా చేయరు, ఏం కాదు కదా శేఖర్? అంతే అంతే కదా. అంతే అంతే. ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి. నేను అది ఇంతవరకు చూడలేరా, ఆ డాన్స్ ఇంతవరకు చూడలేను. యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా నాకు ఎట్లా పరిచయం అంటే, ఇక్కడ వండుకోవడం కదా, ఆడు ప్రసాద్ పెడతాడు, రోజు పొద్దుగల పాటలు పెడతాడు. ప్రైవేట్ సాంగ్ ఆ పొద్దుగల పాటలు పెడతాడు. ఆ పాటలు పెట్టేసరికి అరే ఏం పాట అయితే మంచిగా ఉందని చెప్పేసి నేను మన కార్లో పెట్టిన. అది కొడితే రాలే చాలా సేపటి వరకు. పాటనిక పాట వచ్చింది, మంచి మ్యూజిక్ అనిపించింది. మన కార్లో ఏ పాట అయినా ఎంత మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది. కార్ప్లేనా? యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసిన, మన ఫోన్ కి యాపిల్ ఫోన్ మస్తు తేడా ఉంది. అంటే అంటుంది సౌండ్. అవునా? కార్ప్లే కనెక్ట్ చేసుకొని చూడు. ముడి వేసుకుంటావు అన్నట్టు. ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి. మళ్ళా గణపతి పాట వస్తున్నాయి, గణపతి పాటలు నేర్చుకోవాలి. భజన్ స్టార్ట్ కరింగ్. భజన్ స్టార్ట్ కర్నా. భజన పాపలో సాయంత్రం ఇప్పుడు ఏడైతే ఇప్పుడు ఆ గోడ పెట్టాలి మిగిలింది. వాళ్ళ మేస్త్రీలు ఇద్దరు ఇంటికన్నారు, మళ్ళీ వాళ్ళు 10 గంటలకు డ్యూటీలకి వెళ్ళిపోతారట. అది సత్కినట్టుంది అన్న గోడ. అట్లా ఇక్కడది అట్లా ఫస్ట్ గోడ పెట్టింది, స్ట్రైట్ పెట్టినాం కదా. అవును, అది ఇట్లా ఉంది జర ఇక్కడ అనమాట కదా. మొత్తం అన్నిటారా నీళ్ళు నైన్ మొత్తం కొట్టింది, కంటిన్యూగా కొట్టింది కదా. అది మంచిగా సత్కినట్టుంది భూమి లోపలికి. ఇది పర్ఫెక్ట్. ఇంకో గోడ పెడతాం కదా, ఇప్పుడు లెవెల్ చేసుకోవచ్చు. ఇంకా సత్కది కాదు. ఓకే రైట్, సెట్ అయింది. మనం నాకు పాలు వచ్చేస్తా సప్న. నేను కూడా పాత పాలు లేవు, కొత్త పాలు తెచ్చినాం. ఇవి ఎన్నో డ్రై ఫ్రూట్స్ 5 ఉన్నాయి కదా. 5 ఉంటాయి. కోటికి ఎప్పుడు అని చెప్పు. కోటిలో జస్ట్ 500 కిలో. మనకి ఇక్కడ బయట 1000 రూపాయలు 1200 కిలో ఉంటుంది. కోటిలో అయితే జస్ట్ 500 కిలో ఫ్రూట్స్. మంచి మాలే. ఎందుకట్లా అంటే డైరెక్ట్ అంతే కదా. ఇప్పుడు సారీ తెస్తాం, సారీ మదీనా అట్లా అన్నట్టు ఇది కూడా అంతే. అవి 2 కిలోలు అవి 2 కిలోలు అవి 2 కిలోలు తీసుకున్నాం అనుకో, వారం మంచి నెల వస్తాయి. ఇప్పుడు 2 కిలోలు తేవాలి. అప్పుడప్పుడు అట్లా పోయి వచ్చినాం అనుకో, బెటర్ అది. అంతేనా? అంతే. ముడి వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా గాలి వేయడం అంటే తెలుసా? బియ్యం గాలి వేయడం అంటే ఇది. బియ్యం గాలి వేయడం ఎంతమంది గాలిస్తారు చెప్పు, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇందులో చిన్న ఇసుక వస్తుంది. ఆ ఇసుక తింటున్నప్పుడు ఒక్కటేసారి పంటి కిందికి వచ్చిందంటే కొరికితే రోమాలు నిలబడి గిల్లు అంటది. అందుకని అట్లా రావద్దంటే ఇట్లా గాలి వేయడం వల్ల ఏమైతుందంటే 20 ఏమంటే ఇటుక పిల్లగా రాళ్ళ పిల్లలు మొత్తం కిందికి వెళ్ళిపోయి దాని తర్వాత తీసేస్తారు. అవి మీకు ఎవరు నేర్పించింది? మాయమ్మనా మీ అమ్మనా? మాయమ్మ. చూసినా మా అమ్మ నీతో ఎన్ని రోజులు ఉండే? 8 ఏడా. ఇప్పుడు మన పెళ్ళి 9. అమ్మ చనిపోయి 3 ఏళ్ళు, ఇప్పటికి 7 ఇయర్స్.
7 years లో జీవితం మొత్తం ముందు నుంచి పరిచయం కదా. ముందు నుంచి అప్పుడు ఏమనిపిస్తున్నా మా అమ్మని చూస్తే గీమన అత్త లెక్క వస్తుంది అనుకున్నాం. మా అమ్మ అయితే నాకు అన్నది అది నీకు సెట్ కాదురా అంటుండే. దానికి పానమే లేదు, దానికి పానమే లేదు, దానికి నువ్వు విడబెడతావురా అంటుండే. అప్పుడు నా శాస్త్రాలు ఎట్లుంటుండే, అప్పుడు ఏం పని కూడా నాకు అప్పుడు ఏం పని కూడా రాదు. చెల్లెనేమో అన్నం వండడం నేర్పించింది, అమ్మనేమో ఒక్కటే కూర బెండకాయ కూర మస్తు గుర్తు. రైట్. అది వండినప్పుడు నాకు 4 సార్లు ఫోన్ చేసి అడిగింది అన్న, ఏమని శేఖర్ కూర మంచిగా ఉందా, శేఖర్ కూర మంచిగా ఉందా. అప్పుడు ఇంటికి పోయినప్పుడు బాక్స్ తీసుకెళ్ళాను కదా, ఫస్ట్ టైం 4 సార్లు అడిగింది. ఫోన్ చేసి అడిగింది, ఇంటికి వచ్చినాక అడిగింది ఎట్లుంది, మంచిగా ఉందా అని. అంటే మస్తు గుర్తుంటది అట్లా. నాకు బి చేసిన గుర్తుందా, కూర మంచిగా ఉందా, కూర మంచిగా ఉందా, కూర ఎట్లుంది. నాయన ఇంటికి వస్తా నాయన అడిగేదాన్ని అట్లా కొన్ని రోజులు అడిగిన. రైట్. యాక్చువల్లీ ఉమ్మడి కుటుంబం. రైట్. దీని మీద మనం ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలనుకున్నాం. ఈ టెన్షన్ల ఇల్లు నీళ్ళ ఈ అంతా గమ్మడి గిమ్మడి అయింది. ఉమ్మడి కుటుంబం అంటే ఏంది, పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం అంటే ఒక్కొక్కరికి, మాకు ఒక 3 పిల్లలు, 2 పిల్లలు, 4 పిల్లలు, వీళ్ళకి ఒక 4 పిల్లలు, మా నాన్న, మా అమ్మ, మా తాతలు, వీళ్ళందరూ కలిపితే పెద్ద ఫ్యామిలీ. అవునా? ఇప్పుడు అంతమంది కావాలంటే టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ కాదురా, ఉమ్మడి కుటుంబాన్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడున్న జీవితాలు ఏంది, ఒక పిల్లని కంటేనే అమ్మో మన చదువులేంది, వాడేంది, జీవితం ఏంది అనుకుంటాం. అది కాదబ్బా. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి వదిలేయాలంటే మిగతా మొత్తం లవ్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఫస్ట్ నుంచి ఎట్లయితే చూస్తారో ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఈ ఉమ్మడి కుటుంబం అనేది ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకుపోదాం అనేది మొత్తాన్ని క్లారిఫీగా ఒక 2 సంవత్సరాలు మొత్తం చెప్పిచ్చేస్తాం. రైట్. మీరే చెప్తారు. రైట్. కానీ మాకు ఒక నమ్మకం ఏంటంటే అబో 30 years ఎప్పుడైతే ఈమె ఏమంటారు, ఈమె ఏజ్ అండ్ 30 సో ఇంట్లో పెద్ద కోడలు అంటే ఎట్లుండాలి, చిన్న కోడలు అంటే ఎట్లుండాలి, పెద్ద కొడుకు ఎట్లుండాలి, చిన్న కొడుకు ఎట్లుండాలి, అసలు జ్యోతిని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తే మస్తు అనిపిస్తుంది తెలుసా. అబ్బా నిజంగా ఇంత మంచిగా ఉంటామా మేము అనిపిస్తుంది. కానీ మేము నార్మల్గా మేము రెగ్యులర్గా ఎట్లుంటాం అట్లా ఉంటాం. కానీ కొన్ని బంధాలు ఏ విధంగా కనెక్షన్ కట్ అయిపోతున్నాయో అవన్నిటిని కనెక్షన్ కట్ అయిన వాళ్ళు మా వీడియో చూసి ఇంకా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఎంతోమంది వెయిట్ చేస్తూ చూసిన నిజంగా చాలా థ్యాంక్ యూ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే పాలైతే అట్లా పొంగినప్పుడు ఒక చుక్క నీళ్లు వదలాలి. ఏం లేదు కాబట్టి పొయ్యి బంద్ చేసిన. మరి ఆగుతాయా పాలు ఆపుతావు మనం? పాలు ఆపలేము. ఏం లేదు అందుకని డాక్టర్ పొయ్యి బంద్ చేసిన. నాకు పాలు వస్తే నేను జర అక్కడ చెడి గడు వేస్తాను. నువ్వు పాలు తాగుతావా? కొత్తగా చూస్తున్నా ఇప్పుడు వారం అయినాక పాలు తాగటి. వద్దన్న గుండెల్ల సేరి వాడు ఎప్పుడు నేర్చుకుంటే పాట రీల్ ఇద్దాం స్వప్న దీన్ని. 2 రోజులా? ఇప్పుడు నేను రాసి పెడతాను, సాయంత్రం వరకు లేచి పెట్టు. యాక్చువల్లీ ఇది వచ్చేసి సీతాఫల్. ఈ సీతాఫల్ నేను ఒకరోజు మొన్న మేకల కాడ పోయినా చూసిన. ఆ రోజు ఒక దగ్గర కనిపిస్తే తెంపేసిన. ఒక్కటే ఉంది, ఒక్కటే ఉంది. అవన్నీ కాదు, అవన్నీ కాయని పండని తీసుకొచ్చిందిరా. ఇగో పండిన అంటే తెల్ల తెల్ల రావాలి. చూడు ఎంత మంచిగా వస్తుంది, ఇట్లా బ్రౌన్ 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 ఇట్లా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉంది చూడు ఫ్రెండ్స్. ఓ ముడు వేసుకుంటారు నీ ముద్దుల కొంగుకు మూట గట్టి 4 పచ్చలు చేరేలా సరిపడే వరకు నోరు సరిపోదు. ఏమున్నా 4 తినాలరా. నీకు కావాలా? ఇక్కడ సరిపడ తీసుకో. రాత్రి వానకైతే చూడు మెల్ల 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 ఈ మూర్లకి నీళ్ళు సరిపోకపోతే పైకి వెళ్ళిపోయినాయి. అయ్యరే ఇది పెద్దగా అయినా నాటు. అయితే మన చెరువు అలిగి వెళ్ళిపోయింది రాత్రే. నువ్వు మెల్లగా ఉన్నావు, బండి జారుతుంది తెలుసా. ఓయ్ బండి స్కిడ్ అవుతానా మెల్లగా నువ్వు. అవు చేపల వాటిని కోతుడు. ఇది నాకు మస్తు అనిపిస్తుంది. వర్షాకాలం నచ్చేదే ఇది నాకు. అలిగి వెళ్ళినప్పుడు అందరు బయటకు వెళ్తారు చెత్తూరు పట్టుకొని చేపల కోసం. నువ్వు మెల్లగా ఎందుకు ఆహ్వానం చేస్తున్నావు? జారితే తెలుసుగా ఎట్లా పడతామో ఒకసారి పడ్డం గుర్తుందా ఈ బండి మీకెళ్ళి? మన ఊరు గట్టిగానే ఉంటుంది కానీ మన పోయినాగా అవు అందరు బైక్ అని రాను. ఓ మై గాడ్ దారే బంద్ అయిపోయింది కానీ బండ్లు ఎట్లా ఏదే పెట్టేసాడు దారే లేదు చూసినావా? అయ్యాయి ఇప్పుడు చేపలు పట్టిన వాళ్ళు ఎవరు ఏమన్నారు? బయటకి వెళ్ళిపోతున్నాయి. బయటకి వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. అయ్యాయి
వాళ్ళ వేస్తురా నువ్వు పోయిందా పోయింది ఏ పాము కాదు అదే అగో పడ్డది ఆహా రవ్వ వెళ్ళిపోయింది ఒక రవ్వ వెళ్ళింది వెళ్ళదురా మర్చిపోయింది దగ్గర వస్తే ఒక్కసారి 3-4 వస్తాయి ఒకసారి 3 వెళ్ళిపోయింది 3-4 మొత్తం అట్లా పారలేక ఆయన దొరికింది కూడా గుర్తున్నాం దర్శనం వెళ్తుంది చిన్నది ఒక్కటే దొరికింది అది చూసినా ఇందాక 2-3 పడ్డాయి ఒకటి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక్కటి దొరికింది ఏమే ఒక జనాలు స్టార్ట్ అవుతున్నావు రా నువ్వు బండు చూడు ఏడు దొరికింది ఈడ మెల్ల బయట పడ్డది అనుకో ఇదా ఇది చిన్నదాని ఇంకా లాస్ట్ ఇయర్ నేను పట్టిన గుర్తుందా నేను ఫోటో తీనా ఇంతకన్నా పెద్దది నేను పట్టింది 6-7 కిలోలు దొరికిందా రైట్ కొట్టుకుందంటే అంతే ఇక అది బయట దాకా గుంజుకోవాలి ఇప్పుడు దాన్ని పడదా అది జాలి లేవాలి జాలి వేస్తేనే పర్ఫెక్ట్ అది బయట గుంజుకురా ఆడ దొరికిందా త్రీయా అరే బయటికి రానిరా బయటికి రా కనవడం మనవి అది ఇట్లా చిలకరిస్తుంది చూడు అప్పుడే వలేసాలి లేకపోతే అది కూడా దొరకదు తలకాయ ఒక్కటి అరే సచ్చ బయటకే రా నితిన్ అరౌండ్ దొరుకుతుంది కరెక్ట్గా కనబడతాడు పోతారా కొట్టుకుంటుంది కదా మీరు కొనాకూరు జలికించిన లోపల పడుతుంది ముందు కూర్చుకుంటే అవి
లేరా చెయ్యి లేచినవారా? ఏమైంది? ఏమైంది రో కిరాచు? ఏదో చూపిస్తుండు, ఏదో మర్చిపోయిందా? ఏమైందిరా? కక్కపోయినావా? అద్దా పాలు అయినావా? రిషి ఎక్కునాను చేయలే, మమ్మీ చేయించిందా? నీకు చేయించినా అని తెలియదు కారా? రాని రెడీ కారా? స్నాక్సా? బొట్టు పెట్టుకోలేదు నాని, టైం అవుతుందిరా. తాత నుంచి వస్తారటనా? ఓకే థ్యాంక్ యూ. అరే తాత నుంచి వస్తుంటే నేను రాకపోతుంది కదా, మంచిగా చాపలు పడుతున్నారా? స్నాక్స్ అవి ఈరోజు ఏం చేసి వంట అయిందా? పప్పా ఈరోజు? వావ్ పప్పు నాని, పప్పురా ఈరోజు నీకు. తీసుకొస్తావా? ఆ బండి తీసుకోకపోయినా ఏదైనా ఒకటి అంటావా? ఏ నిమ్మలంగా పోతుంది. నాని బాయ్ బేటా. బాయ్ చెప్పరా అక్కకి. క్యాంచ్ అబ్బా పప్పియా? ఇది ఎప్పటి నుంచి రో? సరే గుడ్ బాయ్. పొద్దు పొద్దులకి ఇగ్గొట్టాలి. బాయ్ బాయ్. మెల్లగో నానా. బాయ్ అక్క పోయి. తాత అక్కని తులుచుకొని పోయింది. స్కూల్ పోయింది. స్కూల్ నువ్వు కూడా పోతావు వచ్చే సంవత్సరం. వచ్చే సంవత్సరం పోతారా చేయడు? వచ్చే సంవత్సరం వేయాలి స్కూల్ అని. 3 years తర్వాత ఎట్లా? అదే మరి నెక్స్ట్ ఇయర్ పోతారు కదా. నెక్స్ట్ ఇయర్ అయితే ఇక వీడు ఇద్దరు కలిసి పోతారు కదా స్కూల్కి. మళ్ళీ దెబ్బ తాకిందని చూపిస్తుందా? అయిందా లేదా? పాలు అంటున్నా. ఫుడ్ పప్పు వేసేసినావా? వావ్. నేను బ్రష్ పట్టుకొని తిరుగుతున్నాడు. బండి బ్రష్ పెట్టినా. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ అదే వెళ్ళిందా మనకు? లాస్ట్ ఇయర్ మనం పోలే కదా, అంతకుముందు ఇయర్ పోయినాం. లాస్ట్ ఇయర్ ఎందుకు పోలే మనం మేడం? లాస్ట్ ఇయర్ మా చేపలు బయటకు వెళ్ళాం మేము. మరో పోలే. నాకు కూడా గుర్తులే అనుకుంటా. గుర్తులేదు. అది ఎప్పుడు 2 years బ్యాక్. 2 years బ్యాక్ నేను శిరీష షర్లకు పోయొచ్చు. అది గుర్తుంది. ఫొటోస్ మన మెమరీస్ వచ్చినాయి లాస్ట్ మంతే. కానీ లాస్ట్ ఇయర్ నాకు కూడా గుర్తులేదు. అలాగే వెళ్ళినట్టు మరి. పోలే కదా? పోలే. మళ్ళీ ఇయర్ పోయినాం. నాకు తెలిసి చేపలు దొరుకుతాయి. పీసు పెద్దదా? దాయి తీసుకొస్తాడు సరేనా? చూస్తావు అరదా నువ్వు? బకెట్లేనా? పెద్దదా? సంచిలో వేసుకోద్దాం. సంచిలా నేను తెచ్చినప్పుడు అప్పుడు పుట్టిన వీడు. అది ఇంటికి తెచ్చినప్పుడు కదా. అంత పెద్ద ఉందా? సరే. భయపడతావు నువ్వు పిచ్చికి? భయపడవా? సరే. తింటావుగా? సరే పప్పులు కాదురా, పిచ్చి తింటావుగా అంటున్నా. వద్దు అనద్దు, దాయి చేస్తుండే తినాలి సరేనా? ఆయనకి చేసి సపరేట్గా పెట్టాలి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావురా నువ్వు నిజంగా? సరే తీసుకొద్దాం సరేనా? కొత్త పెద్ద తీసుకొద్దాం. పెద్ద పోదాం బయటకి పోదాం.